పవర్లూమ్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు మరి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని వెంటనే కాలయాపన చేయకుండా వెంటనే అందించే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల స్థానంలో తీసుకొచ్చినటువంటి మహిళా పొదుపు సంఘాల చీరలకు సంబంధించి కనీసం రోజుకు 1000 రూపాయలు వచ్చే విధంగా కూలీ కార్మికులకు నిర్ణయించాలని, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చే చీరలకు కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే యథావిధిగా 10% యారన్ సబ్సిడీని అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు మన సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా గత సంవత్సర కాలంగా మరి సిరిసిల్లాలో కార్మికులకు సరైన ఉపాధి లేక మరి సరైన వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే 15 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి 2023 సంవత్సరంలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన దానికి సంబంధించి 10% యారన్ సబ్సిడీని మరి కార్మికులకు అందించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీవ్రంగా కాలయాపన చేస్తున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయలు కార్మికులకు రావాల్సి ఉంది. ఒక్కో కార్మికునికి 15,000 నుంచి 20,000 రూపాయలు మరి సబ్సిడీ డబ్బులు వస్తే కార్మికులకు కొంత ఆర్థికంగా వెసులుబాటు దొరికే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అధికారులకు కావచ్చు ప్రభుత్వానికి అనేక సార్లు విన్నయించిన ఆందోళనలు చేసినా కూడా మరి పెడచెవినబట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఈ ఉగాది పండుగలోపే వారంలోపే కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే చీరలు కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని మరి మెరుగైన వేతనాలు అందించాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరల ఆర్డర్లకు మరి కార్మికులకు కూలీ ఇంతవరకు నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికుల కూలీని కూడా వెంటనే ప్రభుత్వ పరంగా నిర్ణయించాలి, మెరుగైన వేతనాలు వచ్చే విధంగా మరి యారన్ సబ్సిడీ డబ్బులను కూడా ఈ చీరలకు కూడా వర్తించే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కూడా యజమానులు మరి కార్మికులకు కూలీ తగ్గించి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2018లో ఒప్పందం చేసుకున్న ప్రకారం 6 సంవత్సరాల క్రితం కూలీ చెల్లిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ అగ్రిమెంట్ మెగుసి పెంచాల్సింది పోయి 6 సంవత్సరాల కూలీని అమలు చేస్తే కార్మికులు ఎట్లా బతకాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని పరిష్కరించాలి వారం రోజుల్లోపు. లేకుంటే కనుక మేము ఈ ఏప్రిల్ 1 నుంచి కూడా మొత్తం పనులన్నీ బంద్ చేసి సమ్మెలోకి వెళ్తామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.